బ్రతుకు మార్చుకోవా ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుని కూడా ఆయన ప్రేమించి తన కుమారుణ్ణి అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ భూలోకానికి పంపించారు. ఎందుకు పంపించారంటే ఈ లోకములో ఉన్న మానవుడు పాపములో పుట్టి పాపముతోనే చనిపోయి అగ్నిలోనికి అనగా నరకానికి వెళ్ళిపోతాడని చెప్పి ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుని పంపించారు. 2025 సంవత్సరాల క్రితం ఆయన కన్య మరియ గర్భాన పుట్టారు. అంటే ఆయన పుట్టుకలో మొదటిగా పాపం లేదు. పాపం లేని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ లోకంలో మానవునిగా 33 సంవత్సరాలు జీవించారు. ఆయన జీవిత కాలంలో ఎక్కడా కూడా ఆయనలో పాపం లేదు. గ్రంథాలు తెలియజేస్తున్నాయి, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదని చెప్పి. ఆ రక్తము కూడా ఏమండి పరిశుద్ధమైనదై ఉండాలి, మానవునిదై ఉండాలి. అటువంటి పరిశుద్ధ రక్తము ఈ భూమి మీద ఉన్న ఏ మనుషుల్లో కూడా లేదు కనుక దేవాది దేవుడు తన కుమారుని యేసు ప్రభు వారిని భూలోకానికి మానవునిగా పంపించాడు. ఆయన వచ్చి తన యవ్వన కాలమందు పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు నా కొరకు సమస్త మానవాళి కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. ఎందుకంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. మరి ఇప్పుడు మన పాపం పోవాలంటే యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనలను పవిత్రులుగా చేస్తుంది. అది ఏ విధమైన పాపమైనా కానివ్వండి. ఏమండి మనము ఉదయం లేచిన కాడ నుంచి పడుకునే లోపు ఎన్నో రకాల ఆలోచనలతో ఉంటాం. మనము చూపు ద్వారాను, మాట ద్వారా, తలంపుల ద్వారా ఏమండి వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఎన్నో రకాల విధమైన పాపలు. అంత మాత్రమే కాదు, మన జన్మతః పాపులం మనం. కాబట్టి ఈ పాపాన్ని తీసివేయడానికి పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు భూమి మీద. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి యొక్క జన్మ కర్మ పాపాల నుంచి విడిపించబడతారు. ఆ పాపం పోతే చాలా సంతోషంగా ఉంటదండి. ఆ పాపం పోతే కుటుంబంలో సమాధానం ఉంటది. ఆ పాపం పోతే జీవితంలో ఆనందం ఉంటది. అంత మాత్రమే కాదు, మనమందరం ఖచ్చితంగా మరణిస్తాం. మరణించిన తర్వాత మన ఆత్మ ఉంది కదండి, ఈ ఆత్మకు మరణం లేదు. అది ఉంటే పరలోకంలో, లేకపోతే నరకంలో. అది మనం ఇక్కడ ఉండగానే నిర్ణయం తీసుకోవాలి. భూమి మీద ఉండగానే మన ఆత్మ పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మన పాపాల నుంచి మనము విడిపించబడతాం. తర్వాత మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోకంలో ఉంటది. అలా కాకుండా ఈ లోకంలో మనం అదే పాపంలో జీవిస్తూ అదే పాపంలో బ్రతికి అదే పాపంలో చనిపోతే ఖచ్చితంగా మనం నరకానికి వెళ్ళిపోతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగములు కూడా కాలుతూనే ఉంటాం. అక్కడ తప్పించడానికి మనకి ఎవరు ఉండరు అక్కడ. కాబట్టి ఈ సమయంలో దేవుడు మమ్మల్ని ఈ గ్రామానికి పంపించాడు. ఎందుకంటే మీకు తెలియచేయమని. కాబట్టి మా యొక్క సహోదరులుగా మేము తెలియజేస్తున్నాం, సహోదరులారా యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకోండి. ఆయన మరణించిన దేవుడు మాత్రమే కాదు, ఆయన పునరుద్ధరణ దేవుడు. ఆయన మరణించి మరణానికి వచ్చి తిరిగి లేచిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆ యేసు ప్రభువారిని నమ్ముకోండి, ఆ నిత్య రాజ్యాన్ని పొందుకోండి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మరణించినదు తప్పదు నరకము మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. సెలవిస్తుంది. ప్రియులారా, మరి పాపం చేసిన వ్యక్తిని మరి పాతాళం పట్టుకుంటుందండి. మరి ఇక పాపం చేసిన
వ్యక్తిని పాతాళం పట్టుకుంటుంది అంటే నిత్య నరకాగ్ని గుండంలోనికి వెళ్తాడు. ఆరని అగ్నిలోనికి మరి పురుగు చావదు, అగ్ని ఆరని ఆ యొక్క వేదనకరమైన స్థలానికి మనుషుడు వెళ్లిపోతున్నాడు. ఆ యొక్క పాపం నుంచి మనుషులను విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకానికి రావడం జరిగిందండి. మరి చూసినట్లయితే మరి ఈ యొక్క పాపం పోవాలంటే ఒక పరిశుద్ధ రక్తం చిందించబడాలి. ఏమండి, బైబిల్ సెలవిస్తుంది, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. అది మేకల రక్తం వలన కోడెల రక్తం వలన కాదు, గాని ఒక పరిశుద్ధుని రక్తం చిందించబడాలి. మరి ఈ లోకంలో ఆ పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారని చెప్పేసి ఆలోచన చేసినట్లయితే అందరూ పాపులే అని చెప్పేసి బైబిల్ నేరారోపణ చేస్తుందండి. కాబట్టి మరి ఆ యొక్క పరిశుద్ధుడు మరి పాపం లేనివాడైన దేవుడు ఒక్కడే ఉన్నాడండి. ఆ దేవుడే తన యొక్క ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి మరి పంపించడం జరిగింది. ఆ కన్య మరి గర్భములో ఈ లోకానికి యేసు ప్రభువు జన్మించడం జరిగిందండి. ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు జీవించి అనేకమైన అద్భుత కార్యాలు, మరి గుడ్డి వారికి చూపునిచ్చారండి, కుంటి వాళ్ళు కాలిచ్చారు, మరి మరణించిన వారి సైతం ఆయన లేపడం జరిగింది. అంత మాత్రమే కాదు గాని అందరి పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో ఘోరాతి ఘోరముగా ఆయన మరణాన్ని పొందవలసి వచ్చింది. ప్రియులారా, ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. మరి ఒకటి తక్కువ 39 కొరాడా దెబ్బల ద్వారా ఆయన యొక్క వీపంతా కూడా నాగలి చాల వలె దున్నబడింది. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. మరి గమనించారా, ఆ యొక్క మరి పాపము లేని పరిశుద్ధుడైన ఆ యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ యొక్క మరణాన్ని అనుభవించవలసి వచ్చిందంటే లోకములో ఉన్న ప్రతి ఒక్కరి పాపము నిమిత్తము ఆయన శిక్షను భరించవలసి వచ్చిందండి. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారు మరణించడం మాత్రమే కాదు, ఆయన సమాధిలో 3 దినములు ఉంచబడి ఆయన మృత్యుంజయుడిగా సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడండి. కాబట్టి ఆయన తిరిగి లేగలేకపోతే మేము చెప్పడము, ఈ మాటలు చెప్పడం వ్యర్థమే, మీరు చెప్పడం, మీరు వినటం కూడా వ్యర్థమేనండి. కాబట్టి ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వసిస్తారో యేసు ప్రభు రక్తము ప్రతి ఒక్క పాపము నుండి పవిత్రపరుస్తుందని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువునందు విశ్వసించినట్లయితే ఆయన నుంచి గొప్ప రక్షణ పొందుకుంటారు. మరి ఈ పాపం నుంచి విడుదల పొందడం ఎలాగని చెప్పేసి ఆలోచన చేసినట్లయితే ఏమీ లేదండి. యేసు ప్రభువా నేను పాపినని చెప్పేసి ఎవరైతే ఆయనను మరి వారి యొక్క పాపాలు ఒప్పుకొని ఆయన సొంత రక్షకుని అంగీకరిస్తారో వారి యొక్క కర్మ పాపాలన్నీ కూడా కడగబడి ఆ పరలోక రాజ్యానికి వారు వారసులు అవుతారండి. కాబట్టి అటువంటి గొప్ప రక్షణ మీరు మీ కుటుంబస్తులందరూ పొందుకోవాలని చెప్పేసి ఇక మాటలు ప్రకటిస్తున్నాము. యేసును నమ్మండి, ఆయన ఇచ్చే గొప్ప ఆ యొక్క పరలోక రాజ్యాన్ని వారసులు కమ్మని చెప్పేసి ఈ మాటలు ముగిస్తున్నాము. మీ అందరికి క్షేమం కొరకు చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడు తీసుకుపోతాడు లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. జై బలో యేసుక్రీస్తు మహారాజ్ కే జై. పాపం పోవాలంటే తెలుస్తుంది కాక ఒక్కని ద్వారా పాపం వచ్చినది, అందరూ కూడా పాపం చేయటం వల్ల ప్రతి ఒక్కరికి కూడా సంక్రమించినదని వాక్యం చదువుతుంది. మనందరూ పాపాత్ములమే, మనలో నీతి లేదు, నిజాయితీ లేదు, అందుకే ఎవరు కూడా నీతిమంతులు లేరని లోకంలో సెలవుస్తుంది. మరి దేవుని చెంతకు చేరాలి. మనం ఈ లోకం శాశ్వతము కాదు, మనది పరలోకము, మన పరలోకవాసులము. ఇక్కడ మనం జీవించేది 78 సంవత్సరాలు మాత్రమే. అధిక బలం ఉంటే కనుక 80 సంవత్సరాలు మనం జీవించగలం. మరి తర్వాత మన జీవితం ఎక్కడ ఉన్నది? ఈ లోకంలో అయితే లేదు. ఎవరైనా చూడండి చనిపోవలసింది, అందరికి కూడా మరణము సంభవిస్తుంది, అందరూ కూడా మరణించవలసింది. ఒకనొక దేశానికి ఒకనప్పుడు మనందరం మరణించి దేవుని చెంతకు చేరాలి. మరి దేవుని చెంతకు చేరాలంటే మనం ఏం చేయాలంటే అది ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసించాలి. ఆయనను నమ్ముకుంటే మనం శాశ్వతమైన ఆ యొక్క
జీవునికి వెళ్ళగలం, మన పరలోక రాజ్యమునికి వెళ్ళగలం. మరి ఆయన నమ్ముకోవాలంటే ఏం చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించినట్లయితే మన యొక్క జన్మ పాపము, మన యొక్క కర్మ పాపము ప్రతిదీ కూడా క్షమించబడుతుంది. ఆయనలోనే క్షమాపణ ఉన్నది. మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మనం ఉన్న చోటనే దేవా ఈయన పాపిని అని ఒప్పుకుంటే చాలు. ఏమండి, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కలంకుడు, ఆయన పాపుల్లో చేరిన వాడు. ఆయన మనందరి పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చినాడు. వాక్యం చదువుతుంది కదా, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించడానికి లోకానికి వచ్చినాడు. ఎవరిని కూడా విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆయన రూపంలో తయారు చేయబడిన ఆయన కుమారులము, మన ఆయన కుమార్తెలము. ఆయన ఈ లోకానికి వచ్చిందే నశించిపోతున్నాం. మనం పాపము ద్వారా నశించిపోతున్నాం. పాపము ద్వారా మనందరం నశించిపోయి మరణాన్ని చేరుకుంటున్నాం. శాశ్వతంగా అన్ని కూడా తయారు చేస్తే మనం అశాశ్వతంగా చేసేసుకున్నాం. మరి ఈ లోకంలో మనకు శరీరము కలిసిపోయింది, కానీ మన ప్రాణము, మన ఆత్మ మన దేవుని ఎత్తుకు వెళ్ళింది. అది దేవుడు అనుగ్రహించినాడు కనుక అది పరిశుద్ధముగా ఉండాలంటే మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడాలి. అదొకటే ఎవరి దగ్గర దొరికిందంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరే మనకు దొరికింది. ఆయన నమ్ముకుంటేనే, మన పాపములన్నీ విడిచిపెడితేనే మన ప్రభు చెంతకు చేరగలము. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనను అంగీకరించాలని మనం చేస్తున్నాము. మానవుడు ప్రతిదీ కూడా సాధించగలుగుతున్నాడు. ఆయన సాధించలేదంటూ ఏది కూడా లేదు. కానీ మరణమును సాధించలేకపోతున్నారు. ఎవరు కూడా జయించలేకపోతున్నారు. నిత్య జీవము ఎవరు పొందలేకపోతున్నారు. అది యేసుక్రీస్తు ఉన్నది, ఆయన దగ్గరే ఉన్నదని ఎవరు గ్రహించలేకపోతున్నారు. అంత మేధస్సు మానవుడు కలిగి ఉన్నది, కానీ దేవుడు ఉండే స్థలాన్ని మాత్రం కనిపెట్టలేకపోతున్నాడు. ఎక్కడెక్కడో నీరు ఉందని, ఎక్కడెక్కడో జీవం ఉందని అనేక గ్రహాల దగ్గరికి వెళ్తున్నాడు, కానీ జీవము నివాసము ఎవరి దగ్గర ఉన్నదో అది గ్రహించలేకపోతున్నాడు. అది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు చెంత మాత్రమే. ఆయనను అంగీకరిస్తే మనకి నిత్య జీవం పొందుతాం. కాబట్టి కృప మీ అందరికీ కలగాలని ప్రేమతో మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఓ సోదరులారా, గిరామే విడుదకులారండి. చేసిన ప్రతిటువంటి ఉపకారములు కూడా మరి చుట్టూ యావత్తు కూడా మరి మానవునికి మరి కావలసిన సమస్తమును మరి చుట్టించి చివరికి దేవుడు మానవునికి ఇచ్చినట్టు జీవాత్మను ఆయన వశములో చేసుకోవడానికి, కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మరి జీవాత్మ దేవుడు ఇచ్చింది. ఎవరైనప్పుడు కూడా మరి కులమతాల లేకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుడు జీవాత్మను ఇచ్చాడు. జీవాత్మతో పాటు ఆయన జీవాత్మతో ఈ రోజు వరకు ప్రతి వ్యక్తి కూడా భూమి మీద సంచరిస్తూ ఉన్నాము, భౌతికంగా సంచరిస్తూ ఉన్నాం. కానీ దేవుడు మరి జీవాత్మను మరి తీసుకోకముందు, ఆయన జీవాత్మను తీసుకోకముందు ప్రతి వ్యక్తి జీవితము కూడా మరి విశ్వసించి రక్షించబడాలని ఆయన యొక్క ఆకాంక్ష, ఆయన కోరిక. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి భౌతికంగా మనము మరణిస్తున్నామని అందరికి తెలుసు. కానీ ఈ భౌతికమైన దేహం మాత్రమే మరి మరణానికి ఎడబాటు. కానీ మరి జీవాత్మ ఇచ్చిన ఈ జీవాత్మ ఒకటి కనబడుతుంది కనుక ఆ జీవాత్మకు రెండవ మరణము ఉందని పరిశుద్ధ గ్రంథము మనందరికీ తెలియపరుస్తుంది. కాబట్టి మనకి కనిపిస్తుంది మొట్టమొదటి మరణము అనగా బాక్య సంబంధ మరణము అనగా శరీర మరణము మనము కనబడుతుంది. కాబట్టి రెండవ మరణము ఆత్మ సంబంధమైన మరణము. ఇది ఎవరికి కూడా కనిపించదు కనుక దానికి ఒక పేరు పెట్టాడు. ఏమంటే పాపముల నుంచి జీతము, మరణము దాని అర్థము నిత్య నరకము. కాబట్టి అది కనుక అటువంటి నిత్య నరకానికి మరి ఎవరు వెళ్ళకూడదని దేవుడు తన యొక్క సొంత కుమారుడును అనగా ఈ లోకానికి రక్షకుడుగా, ప్రభువుగా, అధిపతిగా ఆయనను మరి దేవుడు పంపించారు. కాబట్టి ఆ కుమారుని ద్వారా రక్షణ, ఆ కుమారుని ద్వారా నూతన జీవితము అందరము కూడా పొందడానికి ఆయనకిచ్చిన, ఆయన మనలో ఇచ్చిన జీవాత్మను బట్టి ఆయన తెలుసుకోవడానికి ఆ కుమారుని పంపించాడు. ఆ కుమారుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన జన్మము ఒక తండ్రి పాపలని జన్మము, ఆయన మరణము కనుక మన పాపముల కొరకు ఆయన మరణించాడు. కనుక ఆయన ఇచ్చిన జీవాత్మ నశించిపోకుండానికి జీవాత్మ ఇచ్చిన దేవుడు తన కుమారుని పంపించాడు. కాబట్టి ఆయన ఎవరైతే శిస్తారో, ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే పాపముల చేత విడిపించబడతారో,
ఎవరైతే ఆయన రక్తం ద్వారా విమోచించబడతారో వారు దేవుని పిల్లలు అవడానికి అర్హత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలు గమనించి అందరికీ మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించి రక్షణ పొంది మీ జీవితాలు జనకరంగా మారాలని ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఈ మాటలు విని యేసుక్రీస్తు ఒక్కరే ఏకైక దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. కాబట్టి ఆయన చెంతకు వచ్చి మీ పాప విడుదల పొందండి. మీకు ఆరోగ్యం ఉండగానే మీకు ఆరోగ్యం ఉండగానే బలధనం ఉండగానే కనుక ఆయన అంగీకరించి ఆయన ఇచ్చిన రక్షణ పొందండి. దేవుని దగ్గర సిద్ధపడమని మీకు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. ఇంకా క్రీస్తుని గుర్తు తొలగించింది యేసయ్యేనండి, మీకు శాంతి సుఖములు కలిగించింది యేసయ్యేనండి. రండి నాకు విందులు చేసే కాబట్టి దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్న ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించారండి. ఆ రక్తంలో మనం ఎప్పుడైతే కడగబడతామో, ఆ రక్తంలో ఎప్పుడైతే మన యొక్క పవిత్రమైనటువంటి జీవితానికి తీర్చిదిద్దుకుంటామో, కడుగుకుంటామో, మనలో ఉన్నటువంటి ప్రతి పాపము కూడా తొలగించబడి మనము పవిత్రులుగా తీర్చబడతాము. మనము దేవుడు ఉండేటువంటి దైవరాజ్యానికి మనము కోల్పోయినటువంటి ఆ మహిమను మరలా తిరిగి పొందుకోగలుగుతాము. అయితే బ్రదరు, ఇప్పుడు మనం ఏం చేయమంటారు మమ్మల్ని అని అడిగితే గనక బైబిల్లో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. యేసు ప్రభువుని మీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించినట్లయితే గనక మీలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా తీసివేసి ఆయన దేవుడు ఉండేటువంటి దైవరాజ్యానికి వారసులుగా దయచేస్తారని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాము. కనుక మీరందరూ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ యొక్క కుటుంబం కూడా రక్షించబడుతుంది, దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారు. సృష్టించింది